వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలో హడావిడి లేదు. కానీ గులాబీ బాస్లు మాత్రం అసలు రెస్ట్ తీసుకోవడం లేదు. కేసీఆర్ ఇంటర్నల్ గైడెన్స్ తో కేటీఆర్, హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అఫీషియల్ ప్రాసెస్ ను వాడుకుంటూ కేడర్లో కొత్త జోష్ నింపుతున్నారు. ఓటర్ల జాబితా సవరణ కోసం నిర్వహిస్తున్న సర్ అవగాహన సదస్సులే వేదికగా కారు పార్టీ వేస్తున్న స్కెచ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ సదస్సుల వెనుక ఉన్న గులాబీ వ్యూహం ఏంటి? క్షేత్రస్థాయిలో కేటీఆర్, హరీష్ రావుల దూకుడు ఎలా సాగుతుంది? తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై ప్రస్తుతం ఎలాంటి ఎన్నికల హడావిడి కనిపించడం లేదు. కానీ గులాబీ దళపతి కేసీఆర్ వ్యూహాలకు పదును పెడుతూ కారు పార్టీ టాప్ లీడర్స్ మాత్రం రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సాధారణంగా పెద్ద నాయకులు క్షేత్రస్థాయికి వెళ్లడానికి ఏదో ఒక బలమైన అకేషన్ను సృష్టించుకుంటారు. అయితే ఈసారి బీఆర్ఎస్ లీడర్స్ కు అలాంటి అవసరం లేకుండానే ఒక అద్భుతమైన అధికారిక ప్రక్రియ చేతికి దొరికింది. ఓటర్ల జాబితా సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను గులాబీ బాసులు పక్కాగా వాడుకుంటున్నారు. ఎస్ఐఆర్ అవగాహన సదస్సుల పేరుతో కేటీఆర్, హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ కేడర్లో కొత్త జోష్ నింపుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో బీఎల్ఏలను ఏర్పాటు చేసి వారితో ప్రత్యేకంగా మీటింగ్స్ నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ అవగాహన సదస్సుల వేదికలపైనే పార్టీ సభ్యత్వ నమోదు గురించి కూడా కీలక సూచనలు ఇస్తున్నారు. రాబోయే ఎన్నికలకు ఇంకా 2.5 సమయం మాత్రమే ఉండడంతో క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకరోజు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సమావేశం పెడితే మరుసటి రోజే జిల్లాల బాట పడుతున్నారు. ఈ సమన్వయ సమావేశాల్లో కార్యకర్తలను ఉత్తేజపరిచే విధంగా లీడర్లు చేస్తున్న ప్రసంగాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సదస్సుల వేదికల నుండి కేటీఆర్, హరీష్ రావు కేవలం ఓటర్ల జాబితా గురించే మాట్లాడడం లేదు. రాష్ట్ర ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. స్థానిక నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అటెన్షన్ను తమ వైపు తిప్పుకుంటున్నారు. డబుల్ ఇంపాక్ట్తో సాగుతున్న ఈ ప్రసంగాల వల్ల బీఆర్ఎస్ అవగాహన సదస్సులకు క్యాడర్లో క్రేజ్ విపరీతంగా పెరిగింది. 2 వర్కింగ్ లీడర్లు జిల్లాలకు వెళ్లినప్పుడు అస్సలు గ్యాప్ లేకుండా దూసుకుపోతున్నారు. ఉదయం ఒక నియోజకవర్గం, మధ్యాహ్నం మరో నియోజకవర్గంలో మీటింగ్స్ పెడుతూ క్యాడర్ను గేరప్ చేస్తున్నారు. వీరితో పాటు మాజీ మంత్రులు, పలువురు రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఈ సమన్వయ సమావేశాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. కేవలం సభకు వెళ్లామా, 4 ముక్కలు మాట్లాడామా, వచ్చామా అన్నట్టుగా వీరి తీరు అస్సలు లేదు. ప్రసంగాలు ముగిసిన తర్వాత కూడా కార్యకర్తలతో క్లోజ్గా మమేకమవుతూ వారితో ముచ్చటిస్తున్నారు. ఒక్కొక్క మీటింగ్లో దాదాపు 4 గంటల వరకు సమయం గడుపుతూ ఉండడంతో కింది స్థాయి కార్యకర్తల్లో పూర్తి సంతృప్తి వ్యక్తమవుతుంది. పైకి ఇవి కేవలం ఎస్ఐఆర్ మీద అవగాహన కార్యక్రమాల్లాగే కనిపిస్తున్నా లోపల మాత్రం అసలు కథ వేరే ఉంది. పార్టీ బలోపేతానికి, రాబోయే ఎన్నికల వ్యూహాలకు ఈ వేదికలు ఒక పవర్ఫుల్ టూల్లా ఉపయోగపడుతున్నాయన్న చర్చ నడుస్తోంది. నియోజకవర్గాల వారీగా జరిగే ఈ సమన్వయ సమావేశాలను పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఫామ్ హౌస్ నుండే ఏ నియోజకవర్గంలో ఎలాంటి స్ట్రాటజీ వాడాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాలపై ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. తమ బాస్ నేరుగా జనం మధ్యకు రాకున్నా ఇంటర్నల్గా ఇస్తున్న గైడెన్స్ అద్భుతంగా పనిచేస్తుందని గులాబీ నేతలు ఖుషి అవుతున్నారు. కేసీఆర్ స్క్రీన్ ప్లే ప్రకారం కేటీఆర్, హరీష్ రావులు క్షేత్రస్థాయిలో యాక్షన్ను పక్కాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సగానికి పైగా నియోజకవర్గాల్లో ఈ సమన్వయ సమావేశాలు విజయవంతంగా పూర్తయ్యాయి. కింది స్థాయి నుండి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చూసి బీఆర్ఎస్ హైకమాండ్ మరింత ఉత్సాహంతో ఉంది. ఈ జోష్ను ఇలాగే కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క నియోజకవర్గాన్ని వదలకుండా ప్రతి చోట ప్రోగ్రాం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఎన్నికల మూడ్ లేకపోయినా కారు పార్టీ స్పీడ్ చూసి ప్రత్యర్థి పార్టీలు సైతం షాక్ అవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కేడర్లో కాస్త నిరాశ, నిస్పృహలో ఆవహించిన మాట వాస్తవం. కానీ ఈ ఎస్ఐఆర్ సదస్సుల రూపంలో వచ్చిన పొలిటికల్ ఛాన్స్ పార్టీకి ఒక సంజీవనిలా మారింది. కేటీఆర్, హరీష్ రావులు జిల్లాల్లో అడుగు పెడుతుంటే గులాబీ శ్రేణుల్లో మునుపటి ఉత్సాహం మళ్లీ కనిపిస్తుంది. కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగుతూ సెల్ఫీలకు ఫోజులిస్తూ లీడర్లు కింది స్థాయి వారితో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. నియోజకవర్గ స్థాయి నేతల్లో ఉన్న విభేదాలను తొలగించి అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఈ మీటింగ్స్ వేదికలవుతున్నాయి. అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి ఎలా తీసుకెళ్లాలో ఈ సదస్సుల్లో క్లియర్ కట్ గా వివరిస్తున్నారు.
ప్రతి బూత్ స్థాయిలోనూ పార్టీ కమిటీలను పటిష్టం చేస్తూ డిజిటల్ మెంబర్షిప్ను స్పీడప్ చేయాలని టార్గెట్ విధిస్తున్నారు. కేసీఆర్ వ్యూహాత్మక ఆలోచనల ప్రకారమే కేటీఆర్ దూకుడుగా, హరీష్ రావు వ్యూహాత్మకంగా జిల్లాలను చుట్టేస్తున్నారు. లీడర్ల మధ్య ఉన్న ఈ కోఆర్డినేషన్, క్యాడర్లో పెరుగుతున్న క్రేజ్ చూస్తుంటే కారు పార్టీ మళ్లీ ట్రాక్లోకి వచ్చినట్లు స్పష్టమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ పర్యటనలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి. ఎన్నికల సమయం దగ్గర పడినప్పుడు మాత్రమే కాకుండా ముందే మేల్కొనడం బీఆర్ఎస్ అధినాయకత్వానికి అలవాటైన విద్యే. 2.5 ముందే గ్రౌండ్ లెవెల్ రిపేర్లు స్టార్ట్ చేసి క్యాడర్కు కొండంత భరోసా ఇచ్చే ప్రయత్నం సక్సెస్ఫుల్గా సాగుతుంది. స్థానిక సమస్యల మీద పోరాటాలు చేస్తూనే మరోవైపు పార్టీ అంతర్గత బలాన్ని పెంచుకునే డ్యూయల్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటనల షెడ్యూల్ను పక్కాగా డిజైన్ చేశారు. ఈ మీటింగ్స్కు వస్తున్న రెస్పాన్స్ చూశాక పార్టీ ముఖ్య నేతల్లో కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్ పెరిగింది. కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న లూప్ హోల్స్ను గుర్తించి వాటిని సరిదిద్దే పనిలో పడ్డారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇదే స్పీడ్తో పర్యటనలు ముగించి రోడ్ మ్యాప్ను సిద్ధం చేయబోతున్నారు. పొలిటికల్ వ్యాక్యూమ్ను క్యాష్ చేసుకుంటూ బీఆర్ఎస్ వేస్తున్న ఈ ఎస్ఐఆర్ అడుగులు రాబోయే కాలంలో పార్టీకి శ్రీరామ రక్ష కానున్నాయి. మొత్తం మీద గులాబీ బాస్లా పొలిటికల్ స్కెచ్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త వేడిని రగిల్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.